హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మనము కొత్త రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బీట్రూట్ పుడ్డింగ్ రెసిపీ, అది కూడా మనం బెల్లంతో తయారు చేసాము. తర్వాత వచ్చేసి ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బీట్రూట్ తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకుని పైన తొక్కంతా తీసేయాలి, బాగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. బీట్రూట్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అన్నీ మీకు చెప్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి దాన్ని ఇప్పుడు మనం వడగట్టేసుకోవాలి. అప్పుడు మనకి పైన ఉన్నటువంటి ఆ పల్ప్ అంతా అక్కడ ఆగిపోతుంది, జ్యూస్ అంతా కిందకి దిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ జ్యూస్ని మనం సపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో, ఆర్గానిక్ బెల్లం అనే వీడియో కూడా చేశాను. కలర్ఫుల్ చపాతీ వీడియో కూడా ఉంది, ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా. అవి కూడా చూడండి, ట్రై చేయండి. నేను వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం జ్యూస్ అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాము. జస్ట్ మనం ఓన్లీ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఒక బీట్రూట్ తీసుకున్నాం, ఆ బీట్రూట్కి ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే బెల్లం యాడ్ చేసుకుందాము. మీకు నచ్చితే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా బెల్లం పొడి చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది రెసిపీ వచ్చేసి. ఎప్పుడైనా సరే గడ్డలుగా ఉంటే అది కరగటానికి టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా బెల్లాన్ని ఇలా పౌడర్లా చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అనేది మనం కరిగించుకోవాలి. ఏ పాకం రావాలో నేను చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. బీట్రూట్తో లిప్ బామ్ మనం ఇంట్లోనే తయారు చేసాము, అది కూడా ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనం అక్కడే ఉండి బెల్లంని కరిగించుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబోతున్నాం. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం వచ్చేసి మనకి ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనం ఈ బీట్రూట్ కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం అక్కడే ఉండి చేయాలి, ఎందుకంటే లేదంటే అడుగంటేస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం దాన్ని అలా తిప్పుతూనే ఉండాలి. అది బాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, మంచి టెక్స్చర్ వచ్చేదాకా మనం అక్కడే దాన్ని అలా తిప్పుకుంటూనే ఉండాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, అలాగే ఏ షార్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, మనం అది లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అది అలా తిప్పుకుంటూనే ఉండాలి. అప్పుడైతేనే మనకి చూసారు కదా జెల్లీ స్ట్రక్చర్ అనేది రావటం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఇంకా అయిపోలేదు రెసిపీ, అది ఇంకా పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి రావాలి. బీట్రూట్ వల్ల మనకి మంచిగా బ్లడ్ పట్టుద్ది. ఇందులో మనం బీట్రూట్ వేసాం కదా, ఏం బాగుంటుంది అనుకోవద్దు. బీట్రూట్ మనకి అసలు వేసినటువంటి ఆ ఫ్లేవర్ మనకి తెలియదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గట్టిపడిన తర్వాత మనం ఇందులోనే నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మనం ఇంట్లో తయారు చేసిందే. దీనికి ఒక ఈజీ ట్రిక్ ఉంది, ఆ వీడియో కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. ఇప్పుడు వచ్చేసి నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా దాన్ని కలుపుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఇప్పుడు దీన్ని ఎందులో అయితే మనం వేయబోతున్నామో దానికి మనం నెయ్యి అప్లై చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ దీన్ని కలుపుకుంటూనే ఉండాలి, బాగా ఉడకాలి. ఎందుకంటే మనం ఇక్కడ బీట్రూట్ పచ్చిదే వేసాం కదా, అదంతా స్మెల్ అంతా పోవాలి. కాబట్టి బాగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడే ఉండి మనం తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అవటం స్టార్ట్ అయ్యింది మనకి రెసిపీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ నెయ్యితోటి గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి చూసారు కదా, కొంచెం గట్టిపడిపోయింది మనకి రెసిపీ వచ్చి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవటం స్టార్ట్ అయింది, అప్పుడు మనకి రెసిపీ అనేది అయిపోయిందని అర్థం. ఇప్పుడు వచ్చేసి మనం ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా గీ తోటి, తర్వాత అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకున్న దాంట్లోకి ఈ మిక్సర్ అంతా మనం వేసేసుకోవాలి. అప్పుడు దీన్ని ఎంతసేపు చల్లారబెట్టాలో నేను చెప్తాను. ఒక అరగంట పాటు వదిలేసేయండి, చక్కగా అది కూల్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి చూసారు కదా మనకి అలా అనగానే అది జెల్లీగా మనకి ఫామ్ అయిపోతుంది. చాలా అండ్ హెల్తీ అండ్ టేస్టీ అయినటువంటి బీట్రూట్ పుడ్డింగ్ అనేది మనకి బెల్లంతో తయారైపోతుంది. ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. అసలు బీట్రూట్ వేసామన్న టేస్టే మనకు ఉండదు. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఈవినింగ్ స్నాక్గా కూడా పనికి వస్తుంది మనకి ఇది. చూసారు కదా మనం ఇలా పీసెస్గా అయినా కట్ చేసేసుకోవచ్చు, మన ఇష్టం షేప్ అనేది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చక్కగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం, బీట్రూట్స్ యాడ్ చేసేసుకున్నాము. ఇలా అయితే చక్కగా బీట్రూట్ ఎవరైనా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నీ మీకు నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి.